హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ ఆస్మాన్ ఘాట్ డివిజన్ సౌత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిసన్ అనుబంధ ఉద్యోగులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకటించిన సమ్మె కార్యక్రమాల్లో భాగంగా ఈ ధర్నా చేపట్టినట్లుగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ డివిజన్ ఆఫీసులల్లో ఈ యొక్క ధర్నా ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. ఇదే రకంగా వచ్చే నెల 7 తారీఖు వరకు దఫాలుగా మన నిరసనలు తెలియపరుస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ దీన్ని గ్రహించి మా సమస్యల విషయంలో చొరవ చూపుకొని వీళ్ళు సమస్య పరిష్కరించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. దాదాపుగా రాష్ట్రంలో 19,560 మంది అసలు మరి ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. పీస్ రేట్ కార్మికులు 6,000 మంది ఉన్నారు. అన్మ్యాన్ కార్మికులు ఉన్నారు. రకరకాల క్యాడర్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల వర్గం అంతా కూడా చాలా వరకు ఈ యొక్క మేనేజ్మెంట్ వైపు కానీ ప్రభుత్వం వైపు కానీ ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే చాలా అస్తవ్యస్తంగా ఈ సంస్థలో మరి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అట్లాగే చిన్న చూపు చూస్తూ వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఇప్పటి నుంచి స్పందించైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర యొక్క మేనేజ్మెంట్ కానీ గ్రహించి చర్చలకు పిలిచి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, ఆర్టిజన్ కార్మికులకి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, మరి గ్రేడ్స్ అప్డేట్స్ లేవు, వారికి మరి ఇన్కాస్మెంట్ లేదు, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అనేక రకంగా లీవ్స్ కానీ ఏ దాంట్లో కూడా మెడికల్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా లేకుండా అన్యాయానికి గురైపోతున్నారు. కనుక వీటన్నిటి విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ముందుకు వస్తూ ఉంది. కనుక దయచేసి మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మెకు ఓకమునిపే ఈ సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుంది. లేదనుకుంటే ఫైనల్గా 7వ తారీఖు నాడు NPDCL కంపెనీలో ఉంటుంది. తర్వాత 8 తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,650 కార్మిక